నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. వక్ఫ్ బోర్డు అధికారాల సవరణ బిల్లుపై మరోసారి ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణలోని 90% మసీదులకు ఎలాంటి డాక్యుమెంట్లు లేవని, అలాగే ఉత్తరప్రదేశ్లో ఉన్న మొత్తం 121,000 మసీదులలో సుమారు 112,000 మసీదులకు కూడా ఎలాంటి డాక్యుమెంట్లు లేవని, వక్ఫ్ బోర్డు అధికారాల సవరణ బిల్లు కనుక ఆమోదం పొందితే ఈ మసీదులన్నీ నేలమట్టం అయిపోతాయని, దీనిపై ముస్లింస్లను హెచ్చరిస్తున్నానని చెప్పాడు. భారతదేశంలో నిర్మించబడిన 90% మసీదులకు ఎలాంటి డాక్యుమెంట్లు లేవని, వక్ఫ్ అధికారాల సవరణ బిల్లు ఆమోదం పొందితే మన మసీదుల పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలంటూ భారీ ఉపన్యాసమే ఇచ్చాడు ఓవైసీ. అసదుద్దీన్ ఓవైసీది భయమా లేక జాగ్రత్త పడటమా అర్థం కాని పరిస్థితి. దేశంలోని 90% మసీదులకు ఎలాంటి డాక్యుమెంట్లు లేవని తనే చెప్తాడు, కానీ ఆ మసీదులు కాపాడాలని కూడా తనే చెప్తాడు. హైదరాబాద్లో రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలను కూల్చేసే పని మొదలుపెట్టింది. అంటే ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్లో కట్టిన ఇళ్లను కూల్చేస్తుంది. అవి ఎంత ఖరీదైన లగ్జరీ విల్లాలైనా లేదా అపార్ట్మెంట్లైనా సరే కూల్చేస్తుంది. గతంలో ప్రభుత్వాధికారులు అనుమతులు ఇచ్చిన స్థలాల్లో కట్టుకున్న ఇళ్లనే ప్రభుత్వం కూల్చేస్తుంటే అసదుద్దీన్ ఓవైసీ ఏం చెప్తున్నాడు? అసలు డాక్యుమెంట్లు, అనుమతులు అనేవే లేకుండా కట్టిన మసీదులను కాపాడుకోవాలంట. అంటే ఆ మసీదులన్నీ అక్రమంగా ఆక్రమించి కట్టినవే అని అసదుద్దీన్ తానే స్వయంగా ఒప్పుకుంటూనే వాటిని కాపాడుకోవాలని ముస్లింలకు పిలుపునిస్తున్నాడు. ఇప్పటికే మనం చాలా తప్పులు చేసేసాం, ఆ తప్పులను ఇక ముందు కూడా చేద్దాం, ఆ తప్పులను ఒప్పులను రుజువు చేసుకుందాం అనే కదా అసదుద్దీన్ చెప్పేది. ఆక్రమించిన స్థలాల్లో కట్టిన మసీదులపై అసదుద్దీన్కు ఇంత ప్రేమ ఎందుకో మరి. మతం పేరుతో ముస్లింలను రెచ్చగొట్టడం, వారిని ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్ప అసదుద్దీన్ జీవితంలో చేసింది ఏమీ లేదు. నిజానికి అసదుద్దీన్ ఓవైసీ మాటలు వినేవారు గతంలో చాలామంది ఉండేవారు. ఇప్పుడు అతని మాట విని రెచ్చిపోయి రోడ్ల మీదకి వచ్చేవారెవరూ లేరు. ఈ విషయం అసద్కు ఎప్పటికీ అర్థమవుతుందో ఏమో. జై హింద్, జై భారత్.